ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకు ఏఐ సృష్టించిన విధ్వంసం అయితే అంతా ఇంత కాదు. లిటరల్లీ ఏఐ వల్ల ఎంతో మిడిల్ క్లాస్ జీవితాల పైన చాలా దెబ్బ పడింది. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఏఐ పుట్టినప్పటి నుంచి చూసినట్లయితే దాదాపు 85 మిలియన్ల జాబ్స్ ని లాగేసుకుంది. అంటే 850 లక్షల జాబ్స్ ని లాగేసుకుంది ఏఐ. అది కూడా 3 లక్షల ప్రాంప్ట్ ఇంజనీర్స్ మాత్రమే 85 మిలియన్ల జాబ్స్ ని రిప్లేస్ చేయగలిగింది. అంటే ఏఐ ఎంత బూమింగ్ టెక్నాలజీ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఏఐ వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్, రానున్న రోజులలో ఏఐ ఇంకా ఎన్ని జాబులు మాయం చేయగలుగుతుందో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలానే ఏఐని ఎవరు కనిపెట్టారు అనే విషయాన్ని కూడా క్లిష్టంగా పరిశీలిస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక సెల్ఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని కనిపెట్టడానికి దాదాపు 6 మంది సైంటిస్టులు కష్టపడ్డాడు. అది కూడా వేరుగా. ముందుగా ఆలన్ టర్నర్ అనే ఒక సైంటిస్ట్ కి ఏఐ అనే ఆలోచన వచ్చింది. ఇతడికి ఫాదర్ ఆఫ్ ద ఏఐ అని కూడా ఒక పేరు పెట్టారు. ఇతడికి 1950లో యూనివర్సల్ మిషన్ అనే ఒక ఐడియా. ఇతని మిషన్ యూనివర్సల్ అనే ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏమిటంటే ఒక మిషన్ వచ్చేసి దానికంటూ అదే సెల్ఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోవాలి, లేదంటే దానికంటూ అదే ప్రోగ్రామింగ్ చేసుకొని వర్క్ చేయాలి వితౌట్ ఎనీ ఎంప్లాయ్. ఒక ఎంప్లాయ్తో కూడా అవసరం లేకుండా దానికే అదే వర్క్ చేయాలని ఒక ఆలోచన అయితే ఇతడికి 1950లో వచ్చింది. అలా జాన్ మెగ్రాథీ అనే ఒక ఆయన 1956లో ఆలన్ టర్నర్ కి వచ్చిన ఒక ఐడియాని యూనివర్సల్ మిషన్ అనే ఐడియాని ఇతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే నామకరణం చేశాడు. ఇక మూడో సైంటిస్ట్ వచ్చేసి క్లౌడ్ షానన్. ఈయనని ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ థియరీ అనే పిలుస్తారు. ఈయన షానో లేడీ అనే ఒక ఫౌండేషన్ ని స్టార్ట్ చేశాడు. ఆ ఫౌండేషన్ లో ఏమిటంటే ముఖ్యమైన పాత్ర కంప్యూటర్ సైన్స్ మరియు ఏఐ కోసం పనిచేయడం. అతని దగ్గర ఉన్న స్టడీస్, సింబల్స్, లాజిక్స్ అండ్ మిషనింగ్ లెర్నింగ్ తో ఏఐ మరియు కంప్యూటర్ సైన్స్ ని కనిపెట్టడం కోసం షానా లేడీ అనే ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి అందులో వర్క్ చేసేవాడు ఈయన. ఇక నాలుగో సైంటిస్ట్ వచ్చేసి మార్విన్ మెక్స్వెల్. ఈయన అందరికన్నా ఎక్కువ పాత్ర పోషించాడు ఏఐ కనిపెట్టడానికి. ఎందుకంటే ఇతడు MIT ఏఐ ల్యాబొరేటరీ అని ఒక ల్యాబొరేటరీని స్టార్ట్ చేసి అందులో ఎర్లీ న్యూరో నెట్వర్క్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ పైన చాలా వర్క్ చేసేవాడు ఈయన. ఇక ఐదో సైంటిస్ట్ వచ్చేసి ఆర్థర్ శామ్యూల్. ఇతడు 1959లో ఒక సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని కనిపెట్టాడు. ఇక ఆరో సైంటిస్ట్ విషయానికి వస్తే జియోఫీ హింటన్స్. ఇతడైతే 1980లో అల్గారిథం అంటే ఏంది మరియు డేటా అవైలబిలిటీ కోసం చాలా వర్క్ చేసి ఈ రెండు అతడు కనిపెట్టాడు. ఇక ఇంతమంది కలిపి 1 by 1 మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని కనిపెట్టి ఇక ఇవన్నీ ఒక చోట కంబైన్ చేస్తే వచ్చేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ఫస్ట్ ఏఐ టూల్ విషయానికి వస్తే లాజిక్ థెరపిస్ట్ అని ఇది కనుగొన్నారు. ఈ యొక్క ఏఐ టూల్ విషయం ఏమిటంటే ఇది ఏమన్నా మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఇచ్చినట్లయితే ఇది సింపుల్ గా డెరైవ్ చేసి ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది. ఆ తర్వాత డెండ్రాల్, ఎలిజా అనే చాలా ఏఐ టూలే మార్కెట్ లోకి అందుబాటులో వచ్చాయి. అలా ఏఐ అనేది వాడుకలో వచ్చింది. ఏఐ వల్ల చాలా కంపెనీలు లబ్ధి, లైక్ ఇండియాలో వస్తే టాటా కన్సల్టెన్సీ, టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్ కంపెనీ, ఇటువంటి చాలా కంపెనీలు లబ్ధి పొందాయి. విప్రో కంపెనీ అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి చాలా వరకు లబ్ధి పొందాయి. ఎందుకంటే మన ఏఐ అనేది వితీస్తో థంబ్నెయిల్స్, కంటెంట్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఇటువంటి ఎన్నో అనాలిసిస్ వితీస్తో చేయడంతో డిజిటల్ మార్కెటింగ్స్ అనేవి చాలా వరకు లబ్ధి పొందాయి ఈ ఏఐ టూల్స్ తో. ఎందుకు ఏఐ హ్యూమన్స్ ని రిప్లేస్ చేస్తుంది జాబ్స్ లో అంటే ఏఐకి హ్యూమన్ కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి మరియు అదొక మిషన్ మరియు ప్రోగ్రామ్ కాబట్టి అది మనుషుల్లాగా హ్యూమన్స్ ఎమోషన్స్ అనేవి ఎక్కువ క్యారీ చేయరు. మనము టెక్నికల్ గా మాట్లాడుకున్న మనకు తెలివిని ఐక్యూ అనే దాంతో పోలుస్తారు. మన హ్యూమన్ ఐక్యూ వచ్చేసి జస్ట్ వేరాజ్ సంథింగ్ 60 or 50 బిలోలో ఉంటుంది. వేరాజ్ ఏఐ విషయానికి వస్తుంది దాదాపు 110 నుంచి 120 వరకు ఉంటుందంట ఏఐ ఐక్యూ. అందుకే చాలా కంపెనీస్ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇక ఏఐ వల్ల డిసడ్వాంటేజ్ చూసినట్లయితే మెయిన్లీ హ్యూమన్ తో ఇంటరాక్షన్ అనేది కోల్పోతారు. ఎందుకంటే నీకు అన్ని ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ ఏఐ ఇస్తుంటే ఇక వేరే మనిషిని ఎవరు కన్సల్ట్ కారు. అలానే సెక్యూరిటీ కూడా చాలా రిస్క్ లో ఉండే అవకాశాలు ఉంటుంది. అలానే ఒక నార్మల్ పర్సన్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా కోల్పోతుంది. లైక్ ఇది ఒక స్మెల్ అని చెప్పడానికి, లైక్ ఈ టచ్ చేసి స్పర్శలు, ఇటువంటి నార్మల్ ఇంటెలిజెన్స్ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి యాజ్ పర్ రిపోర్ట్స్. ఇక మెయిన్ విషయానికి వస్తే అందరు ఇబ్బంది పడేది జాబ్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ వల్ల చాలా వరకు వాటర్ అనేవి పొల్యూట్ అవుతాయి. ఎందుకంటే చాలా వరకు డేటా సిస్టమ్స్ని కూల్ చేయడానికి వాటర్ని యూజ్ చేస్తారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ డేటా సెంటర్స్ కూడా చాలా వరకు ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ని మనం కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలానే మనం ఏఐ టూల్స్ 2027 వరకు వాడినట్లయితే యాజ్ పర్ రిపోర్ట్స్ అయితే దాదాపు 4.2 నుంచి 6.6 మిలియన్ క్యూబిక్ వాటర్ని కన్జ్యూమ్
కన్జ్యూమ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆర్ పొల్యూట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. 6.6 మిలియన్ క్యూబిక్ వాటర్ అంటే మనం ఒక యాన్యువల్ ఇయర్ లో యూజ్ చేయడం కన్నా 4 టైం ఎక్కువ 6.6 మిలియన్ క్యూబిక్ వాటర్ అని. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 4 ఏళ్ళు యూజ్ చేసే వాటర్ మనం జస్ట్ ఒక ఇయర్ లో అవ్వగొడుతున్నామంటే. మీకు దీనిపైన చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లైక్ చాట్ బాట్స్ లైక్ చాట్ జీపీటీ లాంటి సిస్టమ్స్ ఎలా వాటర్ కన్జ్యూమ్ చేస్తాయంటే ఒక 10 క్వశ్చన్లు అడిగితే దాదాపు 2 లీటర్ల వాటర్ ని కన్జ్యూమ్ చేస్తాయంట. ఇప్పటి వరకు మనం డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. ఒక ఏఐ వల్ల ఒక కంట్రీ ఎకానమీ గ్రో అవుతుంది, ఎందుకంటే ఒక హ్యూమన్ 24 అవర్స్ వర్క్ చేయలేడు, కానీ ఒక ఏఐ టూల్ అనేది 24/7 ఎనీ టైం వర్క్ చేస్తుంది. అలానే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరుగుతుంది. మెయిన్లీ చాలా కంపెనీస్ ఓనర్లు లబ్ధి పొందుతారు ఏఐ టూల్స్ వల్ల, ఎందుకంటే రానున్న రోజులలో డెఫినెట్లీ ఏఐ అనేది ఒక బూమింగ్ టెక్నాలజీ. ఎవరైనా ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ నేర్చుకోకుంటే డెఫినెట్లీ నేర్చుకోండి. వెరాజ్ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ కన్నా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది రానున్న సిచ్యువేషన్స్ లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.